ప్రపంచంలో మొట్టమొదటిసారి అసలు ఈ కాన్సెప్ట్ అందాల పోటీ అనేది ఎప్పుడు జరిగింది? ఎవరు జరిపారు? అంటే అసలు మార్కెట్ల విస్తరణలో భాగంగా అనేక ఉత్పత్తులు పారిశ్రామిక విప్లవం తర్వాత సమాజంలో మనిషి జీవితంలో నిత్య జీవితంలో అవసరమయ్యే అన్ని వస్తువుల్ని వాళ్ళు సృష్టించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో సౌందర్య ఉత్పత్తులు, సౌందర్య సాధనాలు, ఫ్యాషన్ దుస్తులు, ఫ్యాషన్ ప్రపంచము, ఇదంతా కూడా పెద్ద మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్. దానిలో భాగంగా 1950s ఇంగ్లాండ్లో స్టార్ట్ చేశారు. యూరియా మోర్లీ అని అతను మొదలు బికినీ కాంటెస్ట్ అని పెట్టాడు. ఫస్ట్ మిస్ వరల్డ్ పెట్టలే, బికినీ కాంటెస్ట్ అని అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న మహిళలకి అందాల పోటీలుగా నిర్వహించి ఆ తర్వాత దాన్ని క్రమంలో దాన్ని మిస్ వరల్డ్ పోటీలుగా మార్చారు. అంటే ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశాక ఈ కాస్మెటిక్స్ కంపెనీలంతా స్పాన్సర్స్గా ఉండి ఆ కంపెనీని బాగా ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఆ పోటీల వలన వాళ్ళ ఉత్పత్తులకి చాలా $మిలియన్ల ఉత్పత్తులు పెరిగాయి, సేల్స్ పెరిగాయి. దాంతో ఆ పోటీలని ఒక సంస్థగా మార్చి, అంటే ఏదో సరదాగానో ముందుకు ఫ్యాషన్ ప్రపంచంలో రకరకాల ఫ్యాషన్ పరేడ్లు, ఫ్యాషన్ వస్తువులు అమ్ముకోవడానికి, దుస్తులు అమ్ముకోవడానికి చేస్తారు. మోడల్స్ని పెట్టి ఆ బట్టలు ఆ ఫ్యాషన్ ప్రపంచంలో వాళ్ళ డ్రెస్సులు చూపించుకోవడానికి, లేదా రకరకాలుగా హెయిర్ స్టైల్స్, రకరకాల స్టైల్స్ చూపించుకోవడానికి మొదలుపెట్టినాయి. అది కాస్త కాస్మెటిక్స్ ఇండస్ట్రీకి చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. మరి ఆయన ఎప్పుడో చనిపోయి ఉంటాడు కదా? ఆయన వైఫ్ దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మొన్న మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంతో కూర్చున్నది కూడా ఆయన వైఫ్, మిసెస్ మోర్లీ, జూలియా మోర్లీ అని. ఆమె దాన్ని కొనసాగిస్తుంది. ఆయన 2000 వరకు ఉన్నారు. 2000 తర్వాత చనిపోయారు. 2002 ఆ తర్వాత చనిపోయారు. అయితే విషయం ఏంటంటే అప్పటి నుండి మిస్ వరల్డ్గా దీన్ని మార్చి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో మిస్ కంట్రీస్, అంటే మిస్ జపాన్, మిస్ ఇండియా, మిస్ తైవాన్ అట్లా పెట్టుకుంటూ చాలా దేశాలు, అంటే ప్రపంచంలో దాదాపు 190 దేశాల్లో 120 నుంచి 140 దేశాలు ఈ అందాల పోటీల్లో భాగమైనవి. అట్లా ఆ మిస్ కంట్రీ ఎవరైతే ఉంటారో, మిస్ వెనిజులా, అట్లా ప్రతి కంట్రీకి ఎన్నికైనటువంటి అందాల రాణులతో ఈ మిస్ వరల్డ్ని నిర్వహించడం. దీని చుట్టూ చాలా వేల కోట్ల కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాటి చుట్టూ కూడా వేల కోట్ల వ్యాపారం ఉంది.